హలో, నమస్తే ఫ్రెండ్స్. నేను మీ రవలి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రవలీస్ రంగోలీ. అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే ఫ్రెండ్స్. మనం ఇప్పుడు రిపబ్లిక్ డే అంటే ఏంటో తెలుసుకుందాం. రిపబ్లిక్ డే అంటే ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారైతే రచించిన రాజ్యాంగము ఈరోజు మనకు అమలులోకి వచ్చిన రోజు అన్నమాట. అయితే ఈ రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజును మనం రిపబ్లిక్ డేగా జరుపుకుంటున్నాం. అందరికీ ఈ ఇన్ఫర్మేషన్ తెలుసనే అనుకుంటున్నాను. ఒకవేళ తెలియని వాళ్ళకైతే వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అవుతుందని ఇలా చెప్పానండి. ఓకేనా ఫ్రెండ్స్? తెలియని వాళ్ళైతే జనవరి 26 రిపబ్లిక్ డే అంటే రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజని గుర్తుంచుకోండి. అయితే ఈ రిపబ్లిక్ డే సందర్భంగా నేను ఇలా ఫ్లాగ్ వేసి ఇంటి ముందు ఇలా ముగ్గు వేశానండి. అయితే ముగ్గులోకి ఏమైందంటే బియ్యపిండి అయిపోయిందండి. బియ్యపిండి అయిపోవడం వల్ల నేనేం చేశాను, బియ్యంతో మిక్సీ జార్లో వేసి బియ్యపిండి పట్టాను. అయితే అది గిరకలోకి వేయడం వల్ల కొంచెం అంత పర్ఫెక్ట్గా రావట్లేదు. మనం పట్టిన బియ్యపిండి బరక బరకగా వచ్చింది కదా మిక్సీలో పట్టేసరికి. సో అది బాగా రాలేదండి. అయితే ఈ గిరకలోకి రాయి ముగ్గు బియ్యపిండి కలుపుకుంటాం కదా అండి. అయితే నా బియ్యపిండి అయిపోవడం వల్ల నేనే ఇంట్లో పట్టడం వల్ల అది గిరకలోకి అంత బాగా ఏం రావట్లేదు. అయితే ఈ గిరకలోకి బియ్యపిండి అయితే మేమైతే ప్రతిసారి సంక్రాంతికి అరిసెల పిండి చేస్తాం చూడండి. ఆ అరిసెల పిండియే కొద్దిగా ఎక్కువ పట్టించేసి ఇలా బియ్యపిండి అయితే ఉంచేసుకుంటాం. అలా అయితే చాలా తెల్లగా వస్తుందండి ముగ్గు. అరిసెల పిండి మనం బియ్యపిండిగా ఇట్లా ముగ్గులోకి వాడుకుంటే చాలా బాగా వస్తుంది. తెల్లగా కనిపిస్తుంది మంచిగా. గిరకలోకి కూడా మంచిగా ఈజీగా పడుతుంది. బాగుంటుంది అట్లా. అంటే మనం ఆ బియ్యం నానబోసి అయితే పట్టిస్తాం కదా, అట్లాగా ఏమో తెల్లగా వచ్చి మంచిగా ఉంటుంది ముగ్గు. అయితే ఫ్రెండ్స్, గిరకలోకి రాయి ముగ్గు బియ్యపిండి 2 సమభాగాల్లో తీసుకుంటే మనకు గిరక నుండి ముగ్గు అయితే మంచిగా వస్తుందండి. ముగ్గు నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.